హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఆస్ట్రేలియా ఇండియా సెకండ్ టెస్ట్ అనేది స్టార్ట్ అయింది. చాలా మందికి ఈవెన్ నాకు కూడా ఒక డౌట్, ఈ పింక్ బాల్తో మనం టెస్ట్ మ్యాచ్ ఎందుకు ఆడాలి, అసలు వాట్ ఈస్ దిస్ పింక్ బాల్? ఈ పింక్ బాల్ మీద డిస్కస్ చేద్దాం మనం. ఈరోజు మనతో పాటు సందీప్ ఉన్నాడు. సందీప్ని పలకరించి ఈ టెస్ట్ మ్యాచ్ ఎవరికి అడ్వాంటేజ్ అవ్వబోతోంది, సో ఎలా ఉండబోతోంది, లాస్ట్ టైం పింక్ బాల్తో మనం మ్యాచ్ ఎప్పుడు ఆడాం, ఆ గణాంకాలు ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ సందీప్. సో అసలు ఈ పింక్ బాల్ టెస్ట్ ఎందుకు ఆడాలి? ఫస్ట్ మాకు ఉన్న డౌట్. ఇది బేసికలీ ఒక మార్కెటింగ్ యాక్టివిటీ సార్. ఇది జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయంటే కొన్ని వేరియంట్స్ తెస్తూ ఉంటారు. అవును, అలాగే టెస్ట్ క్రికెట్ లో కూడా ఒక చిన్న వేరియంట్ తీసుకుందాం. ఇది కొంచెం ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా స్టేడియంకి వచ్చేసి అలా చూడడానికి ఈజీగా ఉంటుంది అండ్ కొంచెం నైట్ టైంలో కూడా ఒక టెస్ట్ మ్యాచ్ చూస్తున్నాను ఒక ఫీలింగ్ ఒక డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ ప్రయోగం అనేది ప్రవేశపెట్టారు. సో దాని గురించి మాట్లాడుకుంటారు, దాని గురించి చర్చ నడుస్తూ ఉంటుంది. అసలు ఈ బాల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి నానా రకాల డిస్కషన్స్ ఉంటాయి. మళ్ళీ కూర్చొని మాట్లాడతారు అండ్ అలాగే ప్లేయర్స్ కూడా డిఫరెంట్గా ప్రాక్టీస్ చేస్తారు. అండ్ ఓవరాల్ అకాడమీస్లో కూడా ఇప్పుడు పింక్ బాల్తో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. అకాడమీస్లో కూడా దీన్ని ప్రవేశపెట్టడం అనేది చూస్తూ వచ్చాం, జనాలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కలర్ ఎందుకు పింక్ అనేది ఒక పెద్ద ప్రశ్న. క్రికెట్లో చాలా వరకు సైన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి. మనం స్వింగ్ సీమ్ అది ఇది అంటాం కానీ ఇట్స్ వర్క్ ఆఫ్ ఆర్ట్ అంటారు కానీ దర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ ఇన్వాల్వ్. ఈ పింక్ అనే కలర్ వెనకాల కూడా చాలా పెద్ద సైన్సే ఉంది. రెడ్ బాల్ డార్కర్ కాంప్లెక్షన్ ఉన్న ఒక కలర్ రెడ్ అనేది. సో జనరల్గా మీకు చీకటి పడుతూ ఉన్నప్పుడు బాల్ని స్పాట్ చేయడం కష్టం అవుతుంది. బాల్ షైన్ వెళ్ళిపోయిన తర్వాత బాల్ కాస్త నల్లబడినట్టు తయారవుతుంది. సో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు చీకటి పడుతుంది కాబట్టి బాల్ గాలిలోకి లేచినా లేకపోతే బౌలర్ చేతిలోంచి బాల్ రీడ్ చేద్దామన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో దానికి వేరే కలర్ పెట్టాలి. ఇప్పుడు వేరే కలర్ పెట్టాలంటే వై పింక్ అనేది మనం ఆలోచిస్తే డే అండ్ నైట్ టెస్ట్ మీరు ఆడుతూ ఉన్నప్పుడు 2ంటికి మొదలు పెడతారు, రాత్రి 8 దాకా వెళ్తుంది. మధ్యలో ఒక సన్సెట్ అనే ఒక ఫ్యాక్టర్ వస్తుంది. అవును, సన్సెట్లో ఏమవుతుంది, సూర్యుడు లైట్ని మన డిస్పర్షన్ అంటాం, 7 రంగులు కనిపిస్తూ ఉంటాయి. పింక్ అనే ఒక రంగు ఆ 7 రంగుల్లో లేని రంగు. ఓకే, ఆరెంజ్ పెట్టకపోవడానికి ఎల్లో పెట్టకపోవడానికి దానికి కారణాలు ఏంటి అంటే సన్సెట్ అవుతున్నప్పుడు ఆ కలర్లు కూడా సన్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ పింక్ అనేది మన స్కిన్తో కూడా ఎక్కడ మ్యాచ్ కాదు. ఎలాగైతే మనం గ్రీన్ స్క్రీన్ బ్లూ స్క్రీన్ అని మాట్లాడుకుంటామో పింక్కి సంబంధించి కూడా మన స్కిన్ కలర్తో ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు. సో అందుకే పింక్ బాల్ని ప్రవేశపెట్టారు. లైటర్ కలర్ కాబట్టి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఏం చేశారంటే లాట్ ఆఫ్ లాకర్, కొంచెం షైన్ ఎక్కువగా యాడ్ చేస్తారు ఎక్కువ కనిపించాలని చెప్పేసి. సో రెడ్ బాల్ షైన్ పోవడం అనేది ఒకవేళ కనుక 20 ఓవర్లకు 25 ఓవర్లకు జరిగిందంటే పింక్ బాల్ షైన్ ఇంకో 10-12 ఓవర్లు ఎక్స్ట్రా ఉంటుంది. 30 అనుకో, 10-12 ఓవర్లు ఎక్స్ట్రా ఉంటుంది. సో అది పింక్ బాల్. చాలా ఎక్కువగా షైన్ యాడ్ చేస్తారు ఎందుకంటే కనిపించాలి, బాల్ ఎక్కువసేపు లాస్ట్ అవ్వాలి అది ఇది అని చెప్పి. సో దానివల్ల ఏమవుతుందంటే బాల్ పడిన తర్వాత ఫాస్ట్గా బ్యాట్ మీదకి వస్తుంది. ఇది సింపుల్ ఏంటంటే ఒక తడి బాల్ తీసుకొని మీరు టప్పేసి వేసారంటే టక్కన మీదకి వచ్చేస్తుంది బాల్. సో అలాగే ఇది కూడా. సో ఒక తడి చేసిన బాల్ వేస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట పింక్ బాల్. సో బ్యాటర్స్కి రియాక్షన్ టైం అనేది తక్కువగా ఉంటుంది. అందుకే వికెట్లు పడడం అనేది మనం చూస్తున్నాం. ఒక్కటంటే ఒక పింక్ బాల్ కూడా డ్రా అవ్వలేదు, పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ కూడా డ్రా అవ్వలేదు అంటే దానికి కారణం అది. 20 వికెట్లు ఖచ్చితంగా పడతాయి. ఇప్పుడు నాకు డౌట్ ఉంది, లాస్ట్ టైం మనం ఆడింది 36 ఆర్ సంథింగ్ ఏదో ఆల్ అవుట్ అయ్యి. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ వస్తుందంట సార్. ఒకే చోట మీద పిడుగు 2 సార్లు పడదనే సామెత ఉంది. సో హోప్ఫుల్లీ నాట్. అండ్ ఆ 36 అనేది అది ఒక రకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా సైడ్ నుంచి ఒక మిరకల్ సార్. అదే లెంత్లో అదే స్పాట్లో టక్క 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 ప్రతి బాల్ వేయగలిగారు. అవును, అండ్ వచ్చిన ప్రతి క్యాచ్ పట్టుకోగలిగారు. సో అది రేర్గా జరుగుతాయి. అండ్ ఆ టీంలో అందరికందరూ రైట్ హ్యాండర్సే ఉన్నారు. 11 మంది ఎవ్రీబడి వాజ్ రైట్ హ్యాండర్. అవును, ఈ టీంలో మీకు లెఫ్ట్ హ్యాండర్లు కొంతమంది లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. సో డెఫినెట్లీ ఐమ్ షూర్ 36 ఆల్ అవుట్ అయితే జరగదు, బట్ బ్యాటింగ్ కండిషన్స్ విల్ బి టఫ్. ఇన్ఫాక్ట్ మనం 36 గుర్తుపెట్టుకుంటాం కానీ అదే టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియాకి 53 పరుగుల లీడ్ వచ్చింది. సో ఇండియా డిడ్ వెల్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఇంకా ఆ తర్వాత ఇంక మొత్తం అంతా కూడా బూడిదలు పూసిన పన్నీర్ అయింది కానీ. సో ఆ 36 అయితే జరగదు, బట్ బ్యాటింగ్ విల్ బి టఫ్. సో బ్యాటింగ్కి టఫ్గా ఉంటుంది. పింక్ బాల్ అయితే కొంచెం మీదకు కూడా వస్తుంది. దట్టు ఏంటంటే దానికి ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. సో అదంతా పక్కన పెడితే ఈ మ్యాచ్లో మన ఇండియా వ్యూహం ఎలా ఉండాలంటారు? అంటే ఎవరు ఎక్కువ రన్స్ అది సాధించాలి? సార్ పింక్ బాల్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కేఎల్ రాహుల్ ఇప్పుడుదా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడాలి. రోహిత్ శర్మ అడిలేడ్ లాస్ట్ టైం జరిగినప్పుడు ఆడాలి. సో ఈస్ నాట్ వరీడ్ అబౌట్ దట్ 36. అలాగే రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్ ఆడాలి. సో హీఈస్ ఆల్సో నాట్ వరీడ్. జైస్వాల్, శుభ్మన్ గిల్ వీళ్ళందరికీ కూడా దాదాపు ఫస్ట్ కైండ్ ఆఫ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్. సో ఇందాకనంటే కనుక బ్యాటర్స్కి డిఫికల్టీ ఉంటుంది కాబట్టి దట్స్ ఎ ఛాలెంజ్. బట్ బౌలర్స్కి ఏంటి అంటే కనుక దే షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. అరే బాల్ టక్క టక్క చేస్తాం మనం ఎక్స్పెరిమెంట్లు చేద్దాం ఉండకూడదు.
ఎప్పుడైతే బాల్ నుంచి కానీ పిచ్ నుంచి కానీ మద్దతు లభిస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ స్పాట్లో బాల్ పెట్టగలగాలి. సో ఆ ఫోకస్ అనేది అలాగే ఉంచుకోగలిగితే కనుక లాస్ట్ టైం ఎలాగైతే వణికించారో ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ని, ఈసారి కూడా అదే లైన్ అండ్ లెంత్లో వేయగలిగితే కనుక డెఫినెట్లీ దర్ ఇస్ అ పాజిటివ్ రిజల్ట్ కమింగ్ ఇన్. సో బౌలింగ్తో క్యారీ అవే అవ్వకూడదు. బ్యాటింగ్తో ఇంకా సరే వాట్ ఎవర్ కమ్స్ అవర్ వే మనం తీసుకోవాలి, ఏది వస్తే తీసుకోవాలి, కానీ బౌలింగ్లో క్యారీ అవే అవ్వకుండా కరెక్ట్ డిసిప్లిన్ మెయింటైన్ చేయగలిగితే కనుక మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అకాడమీస్లో కూడా దీన్ని ప్రవేశపెట్టడం అనేది చూస్తూ వచ్చాం, జనాలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కలర్ ఎందుకు పింక్ అనేది ఓ పెద్ద ప్రశ్న. క్రికెట్లో చాలా వరకు సైన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి. మనం స్వింగ్ సీమ్ అది ఇది అంటాం, కానీ ఇట్స్ వర్క్ ఆఫ్ ఆర్ట్ అంటారు, కానీ దర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ ఇన్వాల్వ్. ఈ పింక్ అనే కలర్ వెనకాల కూడా చాలా పెద్ద సైన్సే ఉంది. రెడ్ బాల్ డార్కర్ కాంప్లెక్షన్ ఉన్న ఒక కలర్ రెడ్ అనేది. సో జనరల్గా మీకు చీకటి పడుతూ ఉన్నప్పుడు బాల్ని స్పాట్ చేయడం కష్టం అవుతుంది. బాల్ షైన్ వెళ్ళిపోయిన తర్వాత బాల్ కాస్త నల్లబడినట్టు తయారవుతుంది. సో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు చీకటి పడుతుంది కాబట్టి బాల్ గాలిలోకి లేచినా లేకపోతే బౌలర్ చేతిలోంచి బాల్ రీడ్ చేద్దామన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో దానికి వేరే కలర్ పెట్టాలి. ఇప్పుడు వేరే కలర్ పెట్టాలంటే వై పింక్ అనేది మనం ఆలోచిస్తే, డే అండ్ నైట్ టెస్ట్ మీరు ఆడుతూ ఉన్నప్పుడు 2ంటికి మొదలు పెడతారు, రాత్రి 8 దాకా వెళ్తుంది. మధ్యలో ఒక సన్సెట్ అని ఒక ఫ్యాక్టర్ వస్తుంది. అవును, సన్సెట్లో ఏమవుతుంది, సూర్యుడు లైట్ని మనం డిస్పర్షన్ అంటాం, 7 రంగులు కనిపిస్తూ ఉంటాయి. పింక్ అనే ఒక రంగు ఆ 7 రంగుల్లో లేని రంగు. ఓకే, ఆరెంజ్ పెట్టకపోవడానికి, ఎల్లో పెట్టకపోవడానికి దానికి కారణాలు ఏంటంటే సన్సెట్ అవుతున్నప్పుడు ఆ కలర్లు కూడా సన్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ పింక్ అనేది మన స్కిన్తో కూడా ఎక్కడ మ్యాచ్ కాదు. ఎలాగైతే మనం గ్రీన్ స్క్రీన్ బ్లూ స్క్రీన్ అని మాట్లాడుకుంటామో, పింక్కి సంబంధించి కూడా మన స్కిన్ కలర్తో ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు. సో అందుకే పింక్ బాల్ని ప్రవేశపెట్టారు. లైటర్ కలర్ కాబట్టి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఏం చేశారంటే లాట్ ఆఫ్ లాకర్, కొంచెం షైన్ ఎక్కువగా యాడ్ చేస్తారు, ఎక్కువ కనిపించాలని చెప్పేసి. సో రెడ్ బాల్ షైన్ పోవడం అనేది ఒకవేళ కనుక 20 ఓవర్లకు 25 వరకు జరిగిందంటే, పింక్ బాల్ షైన్ ఇంకో 10-12 ఓవర్లు ఎక్స్ట్రా ఉంటుంది, 30 అనుకో, 10-12 ఓవర్లు ఎక్స్ట్రా ఉంటుంది. సో అది పింక్ బాల్. చాలా ఎక్కువగా షైన్ యాడ్ చేస్తారు, ఎందుకంటే కనిపించాలి, బాల్ ఎక్కువసేపు లాస్ట్ అవ్వాలి అది ఇది అని చెప్పి. సో దానివల్ల ఏమవుతుందంటే బాల్ పడిన తర్వాత ఫాస్ట్గా బ్యాట్ మీదకి వస్తుంది. ఇది సింపుల్ ఏంటంటే ఒక తడి బాల్ తీసుకొని మీరు టప్పేసి వేసారంటే టక్కన మీదకి వచ్చేస్తుంది బాల్. అవును. సో అలాగే ఇది కూడా. సో ఒక తడి చేసిన బాల్ వేస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట పింక్ బాల్. సో బ్యాటర్స్కి రియాక్షన్ టైం అనేది తక్కువగా ఉంటుంది. అందుకే వికెట్లో పడడం అనేది మనం చూస్తున్నాం. ఒక పింక్ బాల్ కూడా డ్రా అవ్వలేదు, పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ కూడా డ్రా అవ్వలేదు అంటే దానికి కారణం అది. 20 వికెట్లు ఖచ్చితంగా పడతాయి. ఇప్పుడు నాకు డౌట్ ఉంది, లాస్ట్ టైం మనం ఆడింది 36 ఆర్ సంథింగ్ ఏదో ఆల్అౌట్ అయ్యింది. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ వస్తుందంట సార్? ఒకే చోట మీద పిడుగు 2 సార్లు పడదనే సామెత ఉంది. సో హోప్ఫుల్లీ నాట్. అండ్ ఆ 36 అనేది అది ఒక రకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా సైడ్ నుంచి ఒక మిరకల్ సార్. అదే లెంత్లో అదే స్పాట్లో టక్క 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 ప్రతి బాల్ వేయగలిగారు. అవును. అండ్ వచ్చిన ప్రతి క్యాచ్ పట్టుకోగలిగారు. సో అది రేర్గా జరుగుతాయి. అండ్ ఆ టీంలో అందరికందరూ రైట్ హ్యాండర్సే ఉన్నారు. 11 మంది ఎవ్రీబడి వాజ్ రైట్ హ్యాండర్. అవును. ఈ టీంలో మీకు లెఫ్ట్ హ్యాండర్లు కొంతమంది లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. సో డెఫినెట్లీ ఐమ్ షూర్ 36 ఆల్ అవుట్ అయితే జరగదు, బట్ బ్యాటింగ్ కండిషన్స్ విల్ బి టఫ్. ఇన్ఫాక్ట్ మనం 36 గుర్తుపెట్టుకుంటాం, కానీ అదే టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియాకి 53 పరుగుల లీడ్ వచ్చింది. సో ఇండియా డిడ్ వెల్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఇంకా ఆ తర్వాత ఇంక మొత్తం అంతా కూడా బూడిదలు పోసిన పన్నీర్ అయింది. కానీ సో ఆ 36 అయితే జరగదు, బట్ బ్యాటింగ్ విల్ బి టఫ్. సో బ్యాటింగ్కి టఫ్గా ఉంటుంది. పింక్ బాల్ అయితే కొంచెం మీదకు కూడా వస్తుంది. దట్టు ఏంటంటే దానికి ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. సో అదంతా పక్కన పెడితే ఈ మ్యాచ్లో మన ఇండియా వ్యూహం ఎలా ఉండాలంటారు? అంటే ఎవరు ఎక్కువ రన్స్ అది సాధించాలి? సార్ పింక్ బాల్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కేఎల్ రాహుల్ ఇప్పుడు పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడాలి. రోహిత్ శర్మ అడిలేడ్ లాస్ట్ టైం జరిగినప్పుడు ఆడాల. సో ఈస్ నాట్ వరీడ్ అబౌట్ దట్ 36. అలాగే రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్ ఆడాల. సో హీఈస్ ఆల్సో నాట్ వరీడ్. జైస్వాల్, శుభ్మన్ గిల్ వీళ్ళందరికీ కూడా దాదాపు ఫస్ట్ కైండ్ ఆఫ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్. సో ఇందాకన్నట్టుగానే బ్యాటర్స్కి డిఫికల్టీ ఉంటుంది కాబట్టి దట్స్ ఎ ఛాలెంజ్. బట్ బౌలర్స్కి ఏంటి అంటే కనుక దే షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. అరే బాల్ టక్క చేస్తాం, మనం ఎక్స్పెరిమెంట్లు చేద్దాం అని ఉండకూడదు. ఎప్పుడైతే బాల్ నుంచి కానీ పిచ్ నుంచి కానీ మద్దతు లభిస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ స్పాట్లో బాల్ పెట్టగలగాలి. సో ఆ ఫోకస్ అనేది అలాగే ఉంచుకోగలిగితే కనుక లాస్ట్ టైం ఎలాగైతే వణికించారో ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ని, ఈసారి కూడా అదే లైన్ అండ్ లెంత్లో వేయగలిగితే కనుక డెఫినెట్లీ దర్ ఇస్ అ పాజిటివ్ రిజల్ట్ కమింగ్ ఇన్. సో బౌలింగ్తో క్యారీ అవే అవ్వకూడదు. బ్యాటింగ్తో ఇంకా సరే వాట్ ఎవర్ కమ్స్ అవర్ వే మనం తీసుకోవాలి, ఏది వస్తే తీసుకోవాలి, కానీ బౌలింగ్లో క్యారీ అవే అవ్వకుండా కరెక్ట్ డిసిప్లిన్ మెయింటైన్ చేయగలిగితే కనుక మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పింక్ బాల్ గురించి. సో ఇది పింక్ బాల్ టెస్ట్ గురించి. మరి ఈ పింక్ బాల్ టెస్ట్లో ఎవరు విజేతలు అవుతారు ఏంటి అనేది ఆఫ్టర్ టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాత మరోసారి డిస్కషన్ చేసుకుందాం. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.